చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ అండౌన్ పవన్ కళ్యాణ్ గారు. వర్తులను వామపక్షాల ఐక్యత, వర్తులను వామపక్షాల ఐక్యత. పోరాటం ఏమి చట్టాన్ని యథావిధిగా కొనసాగించేంత వరకు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఎస్ పేరు ఏదైతే ఉందో ఆ పేరును మారుస్తూ విబీజీ రామ్జీ అనేటువంటి పేరు నామకరణం చేయడాన్ని దేశవ్యాప్తంగా వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇవాళ విబీజీ రామ్జీ పేరు పెడితే మీకు వచ్చే నష్టం ఏంటి? మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అని దీనికి పేరు పెట్టారు. ఈ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి జాతిపితగా కొనియాడబడుతున్నటువంటి స్వాతంత్ర సమరయోధుని పేరు మార్చడం అంటే ఇది ఒక ఉద్దేశపూర్వకంగా దీని వెనక కుట్ర ఉందని చెప్పనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఈ గాంధీ ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో వాళ్ళ చరిత్రనంతా చరిత్రలో వారి పేర్లు తీసేసి కనుమరుగు చేయాలనేది దీంట్లో కుటిల ప్రయత్నం. ఎందుకంటే గతంలో నెహ్రూ పైన అవాకులు చవాకులు పేరి నెహ్రూ చరిత్రను మొత్తం మార్చేయాలని చెప్పని నెహ్రూ రాసినటువంటి పుస్తకాలు కానీ నెహ్రూని పాఠ్యాంశాలు తొలగించాలని ప్రయత్నం చేశారు. అదే పద్ధతుల్లో ఎందుకు ఈ ప్రయత్నం చేశారంటే బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ 1925లో ఏర్పడినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్కు ఈ స్వాతంత్రోద్యమంలో ఏమాత్రమూ పాత్ర లేదు. పైపెచ్చు ఈరోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అనుకూలంగా పనిచేసినటువంటి చరిత్ర ఉంది. స్వాతంత్రం కోసం ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరు పోరాటం చేయలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఈ చరిత్రను కనుమరుగు చేసి స్వాతంత్ర యోధులను కనుమరుగు చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ మహాత్మా గాంధీ పేరును మార్చడం జరుగుతోంది. దాంతోపాటు ఎవరైతే గాంధీని చంపినటువంటి గాడ్సే వారసులు ఉన్నారో ఆ వారసులను సంతృప్తిపరిచేటువంటి దాంట్లో భాగంగానే ఈ పేరు మార్చడం జరుగుతోంది. కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ యథావిధిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టాన్ని యథావిధిగా మార్చాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చట్టంలో అదే కాకుండా పేరు మార్చడంతో పాటు ఈ చట్టంలో అనేక మార్పులు వచ్చాయి. 125 రోజుల పని అంటున్నారు. 125 రోజుల పనికి రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేస్తున్నారు. దీని మీద చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో 125 రోజులు పని కల్పించాలని ఇందులో ఏమీ లేదు. రెండోది, దీనికి అయ్యే ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరించాలని చెప్పేసి ఉంది. 40% భరించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 18 నెలల కాలంలో 2,80,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సక్రమంగా జీతాలు చెల్లించలేనటువంటి పరిస్థితి. ప్రారంభించిన ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవి పూర్తి కాలేదు, వాటి కాంట్రాక్టులు డబ్బులు చెల్లించలేదు. రాజధాని నిర్మాణం పూర్తి కాల, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పూర్తి కాల. దీనికి సంబంధించిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రాల. ప్రతి మంగళవారం అప్పు కోసం ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందువల్ల రాష్ట్రాల్లో ఆర్థిక లోటు బడ్జెట్తో నడిచేటువంటి రాష్ట్రాలు ఈ పథకాన్ని ఏ విధంగా కొనసాగిస్తాయి? అందువల్ల దీనికి ఒక చట్టబద్ధత లేకుండా ఒక క్రమ పద్ధతి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలపైన నెట్టేసి కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకునే దాంట్లో భాగంగానే ఈ పథకాన్ని మార్చారు. అందువల్ల దీన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి సార్, జాతీయ ఉపాధి హామీ పథకం ఈ ఎన్డీఏ పాలనలో ఎలా కొనసాగిందంటారు? నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నీ కూడా పూర్తిగా తగ్గించేశారు. అయితే ఎవరికి పెంచారు? ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ కంపెనీలకి వారికి పన్నుల రాయితీ ఇచ్చారు. కరోనా సందర్భంగా లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ రుణాలన్నీ కూడా రద్దు చేశారు. ఈ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద వ్యవసాయ కూలీలకు, పేద రైతులకు, అదేవిధంగా చేతి వృత్తిదారులకు వీరందరికీ కూడా కనీసం 100 రోజుల పాటు పని కల్పించేటువంటి ఈ పథకము వ్యవసాయ పనులు లేనటువంటి సందర్భంలో గ్రామీణ వలసలను పట్టణాలకి గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్య పొట్ట చేత పట్టుకుని వలసలు వెళుతున్నటువంటి వలసలు నివారించడానికి, ఉపాధి చూపించడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం.
ఈరోజు కరోనా సందర్భంగా చూసాం. కరోనా సందర్భంగా పట్టణాలకి వలసలో వెళ్ళినటువంటి పేదలు సొంత గ్రామాలకి కాలినడకను వచ్చి గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారానే వారు ఉపాధి పొందారు. వారు కనీసం 2 పూటలైనా తిండి తినగలిగారు. కాబట్టి ఇది ఒక కుట్ర. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. సార్ మీరు చెప్పండి, విబీజీ రామ్జీ పేరు పెట్టారు, అయితే మీకు వచ్చే నష్టం ఏంటి? అసలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పేరు మార్చడంలో వచ్చే తప్పేంటి? నాడు మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే హత్య చేశాడు. ఆ పేరు కలిసి వచ్చేలాగా నాథురామ్ గాడ్సే పేరు ఉండేలాగా ఈరోజు బీజేపీ దాన్ని రచించింది. వాస్తవంగా ఈ పేరు పలకడం చాలా కష్టం, అందరికీ కష్టమే, అయితే వాళ్ళకి చాలా ఇష్టం. ఎందుకంటే మహాత్మా గాంధీని చంపినవాడు వాళ్ళకు దేవుడు. అందుకనే ఈరోజు మరొక్కసారి బీజేపీ, ఆ రోజు గాడ్సే చంపాడు, ఈరోజు బీజేపీ మరోసారి చంపింది మహాత్మా గాంధీని. ఈ చట్టం నిర్వీర్యం చేయడం ద్వారా ఆ పనికి పూనుకుంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం మన దేశంలో గ్రామీణ ప్రాంతంలో వలసలు నివారించనీకి, పేదవాళ్ళకు పట్టణం దొరకనీకి ఉపయోగపడింది. సరిగ్గా పేదవాళ్ళకు వ్యతిరేకం బీజేపీ, అందుకే ఈ చట్టం నిర్వీర్యం చేశారు. మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు ఉపసంహరించుకోండి. అంటే పేరు మార్స్తే నిర్వీర్యం ఎలా అవుతుందంటారు? పేరు మార్చుకోవడమే కాదు, ఏదైతే ఉపాధి హామీగా ఒక చట్టం ఉందో, ఇప్పుడు చట్టం కాదు, ఒక పథకం. ప్రభుత్వాలు దయతో ఇస్తే పథకం అది, కానీ అంతకుముందు చట్టం అది హక్కు. అది హక్కును కాస్త భిక్షగా మార్చేశారు. ఇలాంటి భిక్షలుగా కావాలి, హక్కు కావాలి. అందుకే 2005 గృహ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరణ చంపేసి డిమాండ్ చేస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే ఉపాధి హామీ పథకం అనేది ఒక చట్టము, అది హక్కు, తప్పనిసరిగా ఉండాలి. కానీ భిక్షగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పథకంగా మార్చి ఆ పేదలకు కావాల్సినటువంటి ఉపాధిని దూరం చేసేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి వామపక్షాలు చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.